ఓజీ టికెట్ హైక్స్. ఓజీ మూవీ ఒక్కో టికెట్పై రూ. 1,000 పెంచుకోడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి. పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబోలో వస్తున్న ఓజీ సినిమా టికెట్ రేట్ల పెంపు హాట్ టాపిక్గా మారింది. దసరాకి విడుదల కానున్న ఈ సినిమా టికెట్ల ధరలు ఏపీలో భారీగా పెరగనున్నాయి. ప్రభుత్వం సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ లలో రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోలకు భారీగా ధరలు పెంపు ఉండబోతోంది. తెలంగాణలో కూడా పెంపు కోసం దరఖాస్తు చేశారు. 2 రాష్ట్రాల్లో టికెట్ రేట్ల పెంపుకు పర్మిషన్ వస్తే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం. ఏపీలో టికెట్ హైక్స్ ఎలా ఉన్నాయంటే, పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఓజీ. అనౌన్స్మెంట్ రోజు నుంచే ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఒక విధంగా ఈ ఏడాదిలో భారీ బజ్తో రాబోతున్న సినిమా ఇదేనని చెప్పాలి. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని రూపొందించారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. సినిమా చుట్టూ నెలకొన్న హైప్ను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ భారీగా టికెట్ రేట్లు పెట్టడానికి రెడీ అయ్యారు. తాజాగా ఏపీలో టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఓజీ సినిమా టికెట్ రేట్లు భారీగా పెరగనున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి రూ. 125, మల్టీప్లెక్స్లలో అదనంగా రూ. 150 పెంచుకోవడానికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ వచ్చింది. సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు 10 రోజుల పాటు పెంచిన ధరలు అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు జీవో జారీ చేసింది. ఇక రిలీజ్ రోజు అర్ధరాత్రి 1 గంటకు ప్రదర్శించే బెనిఫిట్ షోలకు ఒక్కో టికెట్పై ఏకంగా రూ. 1,000 పెంచుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆ రోజు 5 షోలకు మించి ప్రదర్శించకూడదని తెలిపింది. ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసిన జీవోతో రాష్ట్రంలో ఓజీ సినిమాకి టికెట్ రేట్లు భారీగా పెరగనున్నాయి. ఇటీవల కాలంలో ఏ సినిమాకి కూడా ఈ స్థాయిలో రేట్స్ హైక్ ఇవ్వలేదు. పుష్ప 2 మూవీకి అత్యధికంగా రూ. 800 హైక్ ఇచ్చారు. హరిహర వీరమల్లు మూవీ ప్రీమియర్ షోలకు ఒక్కో టికెట్పై రూ. 600 పెంచితేనే సాధారణ ప్రేక్షకుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఓజీ బెనిఫిట్ షోలకు ఏకంగా రూ. 1,000 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన సినిమాకి టికెట్ రేట్లు రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కాకపోతే ఇప్పటివరకు సినిమా బడ్జెట్ని బట్టి టికెట్ రేట్లు పెంపుకు ప్రభుత్వాలు అనుమతి ఇస్తూ వస్తున్నాయి. కల్కి 2898 ఏడీ, గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు ఇవన్నీ భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమాలే. కానీ ఓజీ మూవీతో కంపేర్ చేసి చూస్తే వాటికిచ్చిన టికెట్ రేట్లు తక్కువ. ఇప్పుడు ప్రభుత్వమే అధికారికంగా రూ. 1,000 పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్లో రికార్డ్ స్థాయిలో హైక్ పొందిన సినిమాగా పవన్ కళ్యాణ్ ఓజీ నిలవనుంది. బ్లాక్లో ఎంత రేటుకు అమ్ముతారో ఊహించలేం. దీని కారణంగా ఆడియన్స్ జేబులకు చిల్లులు పడే అవకాశం ఉంది. మామూలుగా బెనిఫిట్ షోలకు ఎక్కువ శాతం అభిమానులే వస్తుంటారు. కనుక టికెట్పై అదనంగా రూ. 1,000 పెంచినా ఓజీ కోసం థియేటర్లకు పోటెత్తే ఛాన్స్ ఉంది. తెలంగాణలో కూడా టికెట్ ధరలు పెంచుకోవడానికి నిర్మాతలు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హరిహర వీరమల్లు మూవీకి తెలంగాణలో రేట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓజీకి కూడా హైక్స్ ఇస్తారని భావిస్తున్నారు. ఒకవేళ టికెట్ రేట్లు పెంపుకు 2 రాష్ట్రాల్లో అనుమతి వస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ గ్యారంటీ. ఏపీ డిప్యూటీ సీఎంకి థ్యాంక్స్ చెప్పిన పవన్ కళ్యాణ్ మూవీ మేకర్స్. ఇదిలా ఉంటే ఓజీ సినిమాకి టికెట్ హైక్స్ ఇచ్చినందుకు డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఏపీ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పింది. ఓజీ సినిమా టికెట్ ధరల కోసం ఆంధ్రప్రదేశ్లో కొత్త జీవో ఆమోదించినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకు మద్దతు ఇచ్చినందుకు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్కి స్పెషల్ థ్యాంక్స్ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
పవన్ కళ్యాణ్ సినిమాకి హైక్స్ ఇచ్చుకున్నందుకు గాను మళ్లీ పవన్ కళ్యాణ్ కే థ్యాంక్స్ చెప్పడం మరీ కామెడీగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.